చూసారండి మన డబుల్ లేయర్ షాహీ తుక్కడా ఎంత బాగుందో. ఇప్పుడు నేను సర్వింగ్ ప్లేట్ తీసుకుంటున్నాను. యమ్మీగా ఉంది. ఇది చూడండి. క్రంచీనెస్ అబ్బబ్బబ్బా. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు మన విజయ్ చేతి రుచుల్లో రంజాన్ స్పెషల్ అండి. ఒక సూపర్ డూపర్ డెలిషియస్ నోరూరించే స్వీట్. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ కొత్తగా కుకింగ్ చేయాలనుకున్న వాళ్ళకి, బ్యాచులర్స్కి, వీళ్ళకందరికీ చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇందుకు ఏమంటారా? షాహీ తుక్కడా. నాకైతే చాలా చాలా ఫేవరెట్ అండి ఇది. షాహీ తుక్కడా ఎలా చేయాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఇవన్నీ వీడియోలో మీరు చూసి నేర్చుకొని మీరు చేసేవాళ్ళు. ఓకేనా? అంతకుముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి. సరేనా? ఎందుకు ఆలస్యం, రండి రంగంలో దిగేస్తాం. ఏమండి, ఈ షాహీ తుక్కడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. బ్రెడ్స్లో చేసుకునే ఒక స్వీట్. చూడండి, దీనికి మిల్క్ బ్రెడ్ తీసుకోండి, ఫ్రెష్గా ఉండాలి బ్రెడ్. సో బ్రెడ్ పీసెస్ని మీరు సైడ్లో ఉండేది తీసేవాళ్ళండి. ఇలా సైడ్లో మనకు అక్కర్లేదు. సో మనము సైడ్లో కట్ చేసుకొని ఈ షాహీ తుక్కడా మనం ఏం షేప్లో కావాలనో ఆ షేప్కి మనము బ్రెడ్స్ని కట్ చేసుకోవచ్చు. ఈరోజైతే నేను చూడండి ఇలా వచ్చింది కదా, ఇది సెంటర్లో కట్ చేసుకుంటాను. చూసారా, 2 పీసెస్ అయింది. ఇలా మనము అన్ని పీసెస్ని రెడీ చేసుకుంటాము. ఇదేంటి వేస్ట్ అనుకుంటున్నారా? కాదండి, దీన్ని మనం బ్రెడ్ క్రమ్స్ చేసుకొని ఈ షాహీ తుక్కడాకి యూస్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం బ్రెడ్స్ అన్ని ముక్కలు చేసుకుంటాము. ఏమండి, బ్రెడ్ పీసెస్ రెడీ అయింది. ఇది చూడండి, నేను ఈ బౌల్లో, ఈ గ్లాస్ బౌల్లో షాహీ తుక్కడా ఈరోజు చేయబోతున్నాను. అందుకే నేను ఇలా కట్ చేసుకున్నాను. నేను 2 లేయర్స్ ఇలా పెట్టుకొని చేస్తానన్నమాట. అప్పుడు మనకు బాగా వస్తుంది. మీకు స్క్వేర్గా కావాలంటే స్క్వేర్గా కట్ చేసుకోవచ్చు అండి. ఇలా చేసుకొని ఇక సైడ్లో కూడా నేను ఇంకొక పీస్లో పెట్టుకుంటాను అనమాట. సో ఈ షేప్ ఫస్ట్ చూసుకొని మీరు రెడీ చేసుకోవాలి. ఇంకొక సైడ్లో మీరు కొద్దిగా ఇటు సెట్ చేసుకొని ఇలా పెట్టుకోవచ్చు. ఓకే, ఇదనమాట. సో ఈ స్టైల్లో నేను చేయబోతాను. ఏమండి, దీన్ని బ్రెడ్ క్రమ్స్ మళ్ళీ చేసుకుంటాము. ఇప్పుడు నేను కుకింగ్ ప్రాసెస్ వెళ్ళిపోతాను. సో 3 in 1 చేయబోతాను. చూసుకోండి, మీరు కూడా ట్రై చేయొచ్చు ఇలాగనే, లేకపోతే 1 by 1 కూడా చేసుకోవచ్చు. ఆ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకున్నాను, ఈ స్టవ్ మీద ఒక కడాయి, ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఓకే, ఇప్పుడు ఇందులో నేను మిల్క్ రెడీ చేసుకుంటాను, ఇందులో జీరా చేసుకుంటాను, ఇందులో బ్రెడ్ ఫ్రై చేసుకుంటాను. ఓకే, సో నేను ఒక 150 grams షుగర్ తీసుకున్నానండి. షుగర్ని ఇందులో యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం గులాబ్ జామున్కి జీరా చేస్తాం కదండి, సిరప్, అలా చేసుకుంటే చాలన్నమాట. సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దాన్ని మనము స్టవ్ ఆన్ చేస్తాము. అక్కడ జీరా రెడీ అవుతూ ఉంటుంది. లోపల పెట్టుకుంటాము. ఇక్కడ ఇందులో మిల్క్ నేను చేసుకుంటాను. మిల్క్ ఒక 1/2 లీటర్ తీసుకున్నాను. బాగా చిక్కటి మిల్క్ అన్నమాట, ఆవు మిల్క్. సో దాన్ని నేను ఇందులో మిల్క్ కోవా చేసుకుంటాము. మంచిగా క్రీమీగా వచ్చేదాకా మనం దీన్ని బాయిల్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనము బ్రెడ్స్ని రోస్ట్ చేసుకోవాలి. సో అందుకే ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. మనం కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలు ఉంది కదా, తుక్కడా అంటే పీసెస్ అన్నమాట. సో షాహీకా తుక్కడా అంటే ఈ బ్రెడ్ పీసెస్నే మనము ఇలా డీప్ ఫ్రై చేసి స్వీట్ చేయాలి. డైట్లో ఉండేవాళ్ళు, కలోరీ కాన్షియస్ ఉండేవాళ్ళు కొద్దిగా భయపడతారు. ఎందుకంటే ఆయిల్, షుగరు, మిల్క్, నెయ్యి అన్నీ ఉంది. ఇందులో నెయ్యి వేసుకుంటాం కొద్దిగా, మంచి గుమగుమలాడిపోతుంది మన షాహీ తుక్కడా. ఒక్క స్పూన్ చూడండి, 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటాము. సో ఇవన్నీ రెడీ అవ్వాలి ఇప్పుడు. సో మనము జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, ఏమండి, పాలు బాగా మరుగుతుంది, ఇక్కడ ఆయిల్ కూడా హీట్ అవుతుంది. ఇంకా చూడండి, మన షుగర్ సిరప్ కూడా రెడీ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనము ఆయిల్, గీ వేసినాం కదా, బాగా మంచి గుమ్మగుమ్మలాడిపోతుంది. లో ఫ్లేమ్ పెట్టుకున్నాను. ఇప్పుడు మనము ఈ బ్రెడ్ ముక్కల్ని మనం రోస్ట్ చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలండి. సో కేర్ఫుల్గా వేసుకోండి. చూసారా, 4 పట్టింది.
ఇదిగో చూడండి, బ్రెడ్ ముక్కల్ని మనము బోత్ ద సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. ఇవన్నీ బ్రెడ్ ముక్కలు అయితే బాగా రోస్ట్ అయిపోయింది కదా, నేను ఈ బౌల్లో తీసుకొని వస్తున్నాను. అలాగే మిగతా ఉన్న బ్రెడ్ ముక్కలు కూడా మనము రోస్ట్ చేసుకుంటాము. ఇక్కడ చూడండి, షుగర్ సిరప్ కూడా బాగా రెడీ అవుతుంది. అలాగే మన మిల్క్ కూడా బాగా చిక్కబడుతుంది. సో బ్రెడ్ ముక్కల్ని మనము సెకండ్ సైడ్ తిప్పిచ్చేస్తాము. చాలా ఫాస్ట్గా అయ్యే ఒక డెలిషియస్ స్వీట్ అండి, రంజాన్కి మీరు చేసుకోండి. ఏమండి, సెకండ్ బ్యాచ్ కూడా బ్రెడ్ బాగా గోల్డెన్ బ్రౌన్గా చూడండి వచ్చింది. ఇప్పుడు నేను తీస్తున్నాను. ఓకే, ఇక చూడండి, మన షుగర్ సిరప్ కూడా రెడీ అయింది. చాలా థిక్గా రాకూడదు, లేత పాకం ఉంటే చాలు, చాలా నీళ్ళు కూడా ఉండకూడదు. ఆల్మోస్ట్ రెడీ అయిందండి. ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా ఏలకల పొడి దంచుకున్నాను ఫ్రెష్గా, దాన్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కేసర్, రంగుకి రుచికి అరోమాకి కేసర్ వేసుకున్నాను. కేసర్ వేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేస్తాము. సో మన షుగర్ సిరప్ రెడీ అయిపోయింది. సో బ్రెడ్ రోస్ట్ అయిపోయింది, మన షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము మిల్క్ రెడీ చేసుకోవాలి. మిల్క్లో నేను మిల్క్ థిక్నింగ్ కోసము మిల్క్ మెయిడ్ ఒక 100 గ్రామ్ ఉంది, 100 to 150 గ్రామ్ ఉంది, దాన్ని యాడ్ చేసుకుంటున్నానండి. సో మిల్క్ మేడ్ వేసినాం కాబట్టి మనకు ఇందులో షుగర్ అక్కర్లేదు, తీపి ఉంటుంది. కొద్దిగా థిక్నింగ్ అవ్వాలి, అందుకే మనము ఇప్పుడు ఈ బ్రెడ్ ఉంది కదా, దీన్ని మనము బ్రెడ్ క్రమ్స్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకుంటాము. ఇందులో కూడా మనము కొద్దిగా కేసర్ వేస్తాము, మంచి గుమగుమలాడిపోతుంది. ఈ షాహీ తుకడా, అలాగే కొద్దిగా డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదాము, పిస్తా ఉంది కదా, దాన్ని కూడా ఇందులో చల్లుకుంటున్నాను. ఏమండి, బ్రెడ్ క్రమ్స్ కూడా రెడీ అయింది. ఇక చూడండి, మన మిల్క్ బాగా థిక్నింగ్ అయింది కదా, వావ్ సూపర్గా ఉంది. రంగు కూడా చూడండి, కేసరి వేసాం కదా, కలర్ ఎంత బాగుందో. ఇప్పుడు మనము ఎంత కావాలో అంత ఈ బ్రెడ్ క్రమ్స్ని చల్లుకుంటాము, ఎందుకంటే అది థిక్నింగ్ అవుతుంది అనమాట. చూసారా, ఇంకొద్దిగా వేసుకుంటాము. ఈ మరి వేసుకున్నప్పుడు మనకు మిల్క్ బాగా థిక్నింగ్ అయ్యి మంచి రుచి వస్తుందన్నమాట. ఏమండి, ఇదిగో చూడండి, మన మిల్క్ కూడా బాగా థిక్నింగ్ అయింది, మంచిగా రెడీ అయింది, గుమగుమలాడిపోతుంది. ఇందులో డ్రై ఫ్రూట్స్ ఉంది, కేసర్ ఉంది, బ్రెడ్ క్రమ్స్ కూడా వేసాం కాబట్టి బాగా థిక్నింగ్ అయింది. స్టవ్ ఆఫ్ చేస్తాను, చాలండి, అది అలా సెట్ అవని. ఇప్పుడు మనము ఈ షాహీ తుకడా రెడీ చేసుకోవాలి. ప్రొసీజర్ చూసుకోండి మీరు. ఇది చూడండి, మనం ఆల్రెడీ బ్రెడ్స్ అయితే బాగా ముక్కలు చేసుకొని ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు నేను ఇందులో దీన్ని సెట్ చేసుకుంటాను. ఫస్ట్ ఈ బ్రెడ్ని మనము ఇలా ఈ సిరప్లో బాగా డిప్ చేయాలండి. ఓకే, ఈ బ్రెడ్ పీసెస్ని మనము రోస్ట్ చేసుకున్నాం కదా, చాలా క్రిస్పీగా ఉంది. ఇప్పుడు మనము ఈ షుగర్ సిరప్లో బాగా డిప్ చేయాలి. ఒక 3 to 5 seconds ఇలా తిప్పామనుకోండి, సిరప్ అంతా అందులో ఎక్కేస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఇలా తీసి ఇలా పెట్టుకోవాలండి. ఓకే, సో 1 by 1 మనము ఇది సెట్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అది. ఇక చూడండి, ఒక లేయర్ నేను రెడీ చేసుకున్నాను కదా, ఇప్పుడు మనం ఇందులో డ్రై ఫ్రూట్స్ ఇలా పెట్టుకుంటాము. జీడిపప్పు, బాదామి, పిస్తా ఇవన్నీ సన్నగా కట్ చేసుకున్నానండి, దాన్ని ఇలా దీనిపైన చల్లేసి ఇప్పుడు మనము ఇక చూడండి, ఈ మిల్క్ బాగా థిక్నింగ్ అయింది కదా, మిల్క్ని తిన్నగా దాని మీద మనం ఇలా స్ప్రెడ్ చేసేవాలి. సో ఒక లేయర్ అయితే మనము రెడీ చేసుకున్నాము. ఇప్పుడు సేమ్ ప్రొసీజర్స్లో దీని మీద మనము సెకండ్ లేయర్ రెడీ చేసుకోవాలి. సో బ్రెడ్ ముక్కల్ని బాగా షుగర్ సిరప్లో, సో సేమ్ అలా పెట్టాను ఇక్కడ.
ఇంకా చూడండి లాస్ట్ పీస్ కూడా నేను సిరప్లో బాగా డిప్ చేసినాను. చేసి సేమ్ పొజిషన్లో పెట్టేసి ఈ షుగర్ సిరప్ని మనము ఇందులో ఇలా డ్రాప్ చేస్తాము. టెంప్టింగ్ ఉంది కదా. ఇప్పుడు మనము మిగిలిన మిల్క్ని కూడా ఇందులో స్ప్రెడ్ చేస్తామండి. ఓకే, మనకు చల్లపడింది అనుకోండి బాగా థిక్నింగ్ అయిపోతుంది. ఇలా ఉంటేనే బాగా బ్రెడ్లో బాగా సిరప్ అంతా బాగా ఎక్కుతుంది అనమాట. ఆల్రెడీ మనము రెడీ చేసుకున్న జీడిపప్పు, బాదాము, అలాగే పిస్తా ఇవన్నీ దీనిపైన స్ప్రెడ్ చేసేసి మనం దీన్ని రిఫ్రిజిరేటర్లో పెట్టి బాగా కూల్ డౌన్ చేసుకోవాలి. కూల్ డౌన్ అయినాక బాగా సెట్ అవుతుంది. ఏమండి, ఆల్మోస్ట్ 2 to 3 hours బాగా రెఫ్రిజిరేటర్లో కూల్గా సెట్ అయింది మన షాహీ తుకడా. చూడండి ఎంత బాగా పీసెస్ బాగా కనబడుతుంది, బాగా సెట్ అయింది. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ ప్లేట్ తీసుకొని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను మీకు. చూసారండి మన డబుల్ లేయర్ షాహీ తుకడా ఎంత బాగుందో. ఇప్పుడు నేను సర్వింగ్ ప్లేట్ తీసుకుంటున్నాను. ఏమండి, షాహీ తుకడా బాగా రెడీ అయిపోయింది. సాఫ్ట్గా యమ్మీగా ఉంది. ఇది చూడండి. క్రంచీనెస్ అబ్బాబ్బాబ్బా అదిరిపోయిందండి. క్రంచీనెస్ ఉంది, ఆ స్వీట్ అంతా బాగా కలిసిపోయింది. మనము డ్రై ఫ్రూట్స్ చేసాం కదండి, అరోమా అయితే సూపర్గా ఉంది. చాలా బాగుందండి, చాలా యమ్మీగా ఉంది. ఈ రంజాన్కి మీరు షాహీ తుకడా చేసుకొని మీ వ్యూస్ కమెంట్స్ పెట్టండి, సరేనా? ఇంకేంటి, నేనైతే ఫుల్ తినేస్తానండి. ఇంకొక వీడియో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా ఈ హెల్దీ మీ హెల్దీ చిరునవ్వుతూ ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.